సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక బి ఫార్మసీ విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడింది. ఇంటి 4వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన యువకుడు తమ కూతురితో పాటు తమపై సైతం బెదిరింపులకు పాల్పడ్డారని యువతి తల్లిదండ్రులు చెప్పారు. యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది. నాకు కొద్దిగా తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడు గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి వాళ్ళను ఏదో విధంగా బలవంతలకు గురి చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని గిట ఫోన్ చేసి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం తక్లీఫ్ చేసేటకల ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది. నిన్న సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకి ఇక్కడ తేజస్వి అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి ట్రాప్ చేసి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. నేను పాత్రికేయులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. అన్న, ఇది ఒకటి ఇక్కడే కాదు, ఇది గంజాయి బ్యాచ్. ఒక 4-5 జమాయిరు. ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అది